Welcome to the Grand Canyon of India, the Gandikota. హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం అయితే 5:41 అవుతుంది. ఇంకా చిన్నగా అయితే సన్ రైజ్ అయితే స్టార్ట్ అవబోతుంది. నైట్ ఒక్కరు కూడా లేరు అనుకున్నాము, కానీ ఒక 4-5 బ్యాచ్లు అయితే కొత్తగా వచ్చినాయి. మళ్ళీ సన్ రైజ్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చిన్నగా కరెక్ట్గా వచ్చేసారు. ఇంకా సన్ రైజ్ అయితే మామూలుగా లేదు ఇక్కడైతే. ఇంకైతే చూసి ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. మేమైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము అనుకున్న విధంగా అయితే సన్ రైజ్ అయితే రాలేదు సరిగ్గా, క్లౌడ్స్ వల్ల. ఇక్కడ నుంచి అయితే చూడడానికి బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేయాలి. మన దగ్గర అయితే డ్రోన్ లేదు కాబట్టి ఇక్కడ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. రాల్సల్తాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ మామూలుగా లేదు అసలు. అక్కడ నుంచి చూస్తే ఏదో సరిగా కనిపించలేదు, కానీ ఇటు నుంచి అయితే ఫుల్గా నీట్గా కనిపిస్తుంది మనకు వ్యూ అయితే. మన చుట్టూ కనిపిస్తున్నవి అయితే ఎర్రమల్ల కొండలు అంటారు. పెన్నా నది ఈ కొండల మధ్య నుంచి ప్రవహించడం వల్ల గండి అనేది దీనికి ఏర్పడి దీనికి గండికోట అనేది అయితే పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం నైట్ అయితే అక్కడ స్టే చేసింది. నైట్లో సరిగ్గా అయితే కనిపించలేదు. అయితే అక్కడ నుంచి వ్యూ రకంగా ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇంకో రకంగా ఉంది. ఇదైతే అయిపోయింది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అయితే. ఇంకా గండికోట కోట లోపలికి అయితే వెళ్దాము. అలాగే ఒక వాటర్ ఫాల్ కూడా ఉందంట, అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే ఓకే పద. నైట్ అయితే ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మార్నింగ్ అయితే వ్యూని చూడడానికి అయితే మొత్తం యూత్ అంతా వచ్చేసినారు అనమాట, ట్రావెలర్ మాట్లాడుకొని. ఇదే గండికోట లోపలికి వెళ్ళే దారి. ఈ కోట గోడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దాదాపు ఒక 20 అడుగులు ఉంటాయి ఇవి. ఇంకా ఈ దారి చూడండి అంతా జిగ్జాగ్గా ఉంటుంది. అప్పుడైతే శత్రువులు త్వరగా అటాక్ చేయకుండా ఉండడానికి ఇలా జిగ్జాగ్గా కట్టారనమాట వాళ్ళకి. ఇదే కోట లోపల ఉన్న గ్రామం. మన ముందర కనిపిస్తున్నది అయితే అప్పట్లో నవాబులు కట్టించిన చార్మినార్ ఇది. మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది అయితే ఒకప్పటి జైలు ఇది. మనం ఇంకా లోపల ఉన్న మసీదు కానివ్వండి, గుడి కానివ్వండి, ఇవి చూడాలన్నా కూడా ఇట్లా గ్రామంలోంచి వెళ్ళాలన్నమాట. మన గ్రామంలోంచి ఒక్కటే దారి. ఇంకా మనకు గండికోట చరిత్ర చెప్పాలంటే ముందుగా దీన్ని అయితే కాకతీయ రాజులు పరిపాలించారు. ఇంకా దాని తర్వాత నుంచి విజయనగర కాలంలో గండికోటను దాదాపు ఒక 300 సంవత్సరాల వరకు పెమ్మసాని కమ్మనాయక రాజులు అయితే పరిపాలించారనమాట. దాని తర్వాత ఇంకా 17వ శతాబ్దంలో నైజాం రాజులు గండికోటను అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి లోపలికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా బైక్స్ అని ఒక చోట అయితే పార్క్ చేసేసి ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. ఇంక ఇంతలోనే మనకైతే ఒక కోనేరు అయితే కనిపించింది. ఇంకా దాన్ని కూడా మనం అయితే చూసేద్దాం పదండి. చూడ్డానికి దూరం నుంచి చాలా చిన్నగా కనిపించింది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. అప్పట్లో మొత్తం వాటర్ స్టోరేజ్కి అంతా ఇదే యూజ్ చేసేవాళ్ళేమో. ఇప్పుడైతే ఇంకా కోనేరు చూసుకొని ఇంకా జుమ్మా మసీద్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అప్పట్లో ఇది నమాజ్ చదువుకోవడానికి మనం ఉజు చేస్తాం కదా, ఆ ఉజుఖానా. దీనికి అప్పట్లోనే నీట్గా సిస్టమ్గా వాటర్ పోవడానికి రావడానికి ఫెసిలిటీ చేశారు. అక్కడైతే నమాజ్ చదివే ప్లేస్ నీట్గా ఆర్కిటెక్చర్ చేశారు. ఒకసారి పైన చూడండి, అప్పట్లోనే ఎట్లా డిజైన్గా నీట్గా ఆర్కిటెక్చర్ చేసినారు.
ఇప్పట్లో మనం చేయాలన్నా కూడా చేయలేము ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే. ఇటాలియన్ ఆర్కిటెక్చర్, గ్రీక్ ఆర్కిటెక్చర్, ఏదైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఈ ప్రీవియస్ ఆర్కిటెక్చర్స్ ఎలా చేశారండి? ఇంచుమించు ఈ చిన్న ప్లేస్లోనే ఒక 100 మంది నమాజ్ చదవచ్చు. ఇది మసీదు, ఇది ధాన్యపు కారాగారం. అప్పట్లో కోల్డ్ స్టోరేజ్ అనమాట. మనకి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లాగా ధాన్యాన్ని నిల్వ చేసే స్టోరేజ్. ఇంకా దీనికైతే ఎంట్రీ లేకుండా లాక్ అయితే వేసేసారు. ఇక దీని పక్కనే ఒక గుడి ఉంది, దాన్ని అయితే చూసేద్దాం పదండి. ఇదే 15వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన రంగనాథ ఆలయం. స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే లాక్ ఉంది. లాక్ చూసి మేమైతే ఓపెన్ లేదనుకున్నాం, కానీ ఓపెన్ అయిపోయింది మళ్ళీ. ఇది చూడు, ఉల్లితో పవర్ఫుల్గా ఎక్కినారు. ఇది బుట్లోనే ఇంత బండే. ఇక్కడ నుంచి ఇంకా గుడి ఎంట్రన్స్ ఏమో ఇది. పూజలు అయితే జరగడం లేదేమో కదా ఇక్కడ. ఇక్కడ నుంచి ఆ గుడి చూడు ఇంకా ఎంత అందంగా అనిపిస్తుందో. ఇక్కడికి వస్తే మసీదు, గుడి రెండు పక్క పక్కనే నీట్గా కనిపిస్తున్నాయి. మన ముందు కనిపిస్తున్న దారి అయితే టూరిస్టుల కోసం అయితే ఇది సపరేట్గా వేయించారనమాట. అక్కడికి ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా జరుగుతుంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా వాళ్ళు, వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతుంది అక్కడ. దాన్ని దాటుకొని వెళ్తే మాత్రం అయితే మంచి వ్యూ ఉంది, పెనా నది రివర్ వ్యూ ఇక్కడ. ఈ షాట్ కోసం అయితే వెనుకలు ఉన్న కొండంతా ఎక్కువచ్చినాం అనమాట. ఇటుపక్క రివర్, ఇటుపక్క రివర్, ఈ రెండు షాట్స్ తీయడానికైతే షూస్ కూడా వెళ్ళిపోయినాయి ఈ గ్యాప్లో. ఇక్కడ నుంచి కోట మొత్తం, ఈ గోడ ఇటుపక్క కట్టినారు, అటుపక్క కట్టినారు. ఎంత పెద్దగా ఉన్నిందో ఏమో ఇది అసలు. ఇప్పుడైతే రాళ్ళల్లో పడిపోయి కలిసిపోయినట్టుంది. అసలు కట్టిన వాళ్ళని ఒప్పుకోవచ్చు, ఏ జాగ్రత్త రే నువ్వు. అసలు అయితే దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మొత్తానికైతే చిన్నగా అయితే ట్రై చేస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మంది ఇంత ఎండ్ వరకు అయితే రారు. మేమే అయితే వచ్చాము, ఈ షార్ట్ కోసం అయితే వచ్చాము. అదే పనికి అయితే చాలా మంది వరకు రారు కూడా. ఈ వాటర్లో అయితే ఆ మేఘాల పైన షాడోస్ అయితే వాటర్ మీద పడుతున్నాయి. అవి వెళ్తున్న స్పీడ్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది. అక్కడక్కడ ఎండ, ఆ మబ్బుల నీడ, దానికైతే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇంకా అక్కడ వ్యూ పాయింట్ అయితే చూసుకొని ఇంకా మనము ఆ గుడి నుంచి చూసాం కదా, ఇక్కడ ఒక గుడి కనిపించింది మనకి. ఇంకా ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వర్షం కూడా ఫుల్గా పడుతుంది. ఇంకా గుడికి అయితే కాస్త దగ్గరలో ఉన్నాము. ఇంక అక్కడ కూడా ఒక 2-3 షాట్లు తీసుకొని నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోవాలా. ఇదే మాధవరాయ ఆలయం. ఈ ఆలయాన్ని అయితే మనకు సాహసం సినిమాలో కూడా చూపించారు. ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది దాన్ని అయితే. ఇదైతే 16వ శతాబ్దంలో దీన్ని అయితే నిర్మించారు.
ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా హోల్ లాగా, అది అప్పట్లోనే ఇక్కడ మామిడి తోరణాలు కట్టడానికి అని చెప్పి డిజైన్ చేశారు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినా ఏమైనా పండగలు జరిగినా దానికోసం మామిడి తోరణాలు అయితే కట్టడానికి అయితే డెకరేషన్. మనకు వెనకాల అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది అయితే కళ్యాణ మండపం. ఇంక ఇటుపక్క మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. ఇంక ఇక్కడైతే గుడంతా బాగా చూసుకున్నాము. ఇంకా దీని తర్వాత అయితే వాటర్ ఫాల్కి అయితే బయలుదేరుతున్నాం. ఫోర్ట్ దగ్గర నుంచి అయితే మనకు మ్యాప్స్ చూపించిన రూట్లో 900 మీటర్స్ ఉంది ఇది. ఆ 900 మీటర్స్ వరకు మనం అయితే బండిలో అయితే వెళ్ళొచ్చు. కానీ మొత్తం అంతా వర్షం పడడం వల్ల బురద బురదగా ఉంది. బండి అయితే చాలా స్కిడ్ అవుతుంది. అయినా కూడా అట్లే స్టంట్స్ చేసుకుంటూ చిన్నగా అట్లే ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళని అని చెప్పి వెళ్తానే ఉన్నాం ముందరికి. వెనక్కి తిరిగి చూస్తే అయితే మనోళ్ళు కంటికి కూడా కనిపించడం లేదు. ఎక్కడ నిలబడిపోయినాడో ఏమో. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం వాటర్ ఫాల్స్కి అయితే. ఇదంతా వర్షం పడింది రీసెంట్గా ఒక 5 మినిట్స్ బ్యాక్. మొత్తం అంతా జారుతుంది. ఇంకా మనం కూడా షూస్ ఇప్పేసి బేర్ ఫుట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. నవ్వు సగం వచ్చేసినాం కదా. ఎంత ఉంది? ఇంకా కిలోమీటరే. 500 మీటర్స్ 900 మీటర్లు అని చెప్పి 4 కిలోమీటర్లు 500 మీటర్స్ మాత్రం ఉండల్లా. ఇంత లోపల కూడా ఏదో కట్టినారు. ఎందుకు కట్టినారు ఏమైతే అర్థం. పాత ప్రహరీ గోడ ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం. ఇంకా అక్కడ మనకు ముందు నుంచి అయితే దారి కనిపిస్తుంది కిందికి దిగేకి. ఇంకా అక్కడైతే మనకంటే ముందు వచ్చిన వాళ్ళు దిగుతున్నారు. ఇంకా వాళ్ళని చూసి మనం కూడా ఫాలో అయిపోయి కిందికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పై నుంచి అయితే మనం ఈ కింద వరకు దిగామన్నమాట వాటర్ ఫాల్స్ కోసము. ఇంకా దిగగానే ఫిష్ పెడిక్యూర్ అయితే మనకు ఫ్రీగా జరుగుతుంది ఇక్కడ. ఇంకెంతలోనే మనకైతే కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. అలాగే వాళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయిపోయారు. ఇంకా కెమెరా అయితే ఒక మంచి యాంగిల్లో సెట్ చేసి మనం కూడా కాసేపు అయితే వాటర్ ఫాల్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం పదండి. ఫైనలీ మన గండికోట వ్లాగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది మన ఫస్ట్ మోటో వ్లాగ్ అండ్ అడ్వెంచరస్ వ్లాగ్. ఇదైతే మనం తక్కువ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకొని వచ్చినాం. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ. మా ఫ్రెండ్స్ అంతా చాలామందిని ఇన్వైట్ చేసాం కానీ ఎవరు రాలేదు, కాస్త వర్క్స్ ఉంది. సో మొత్తానికైతే మేమే నలుగురమే వచ్చేసి మొత్తం వ్లాగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి అది కూడా కామెంట్ చేయండి. మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.